హలో వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమర్షి. సో దెన్ మనం ఇందులో ఏపీ టెట్కి సంబంధించి సైకాలజీ బోత్ ఎస్ఏ అలాగే ఎస్జిటి వాళ్ళకి చదవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు ఏదైతే చెప్తానో ఈ టాపిక్స్ మాత్రం మీరు చదివాలండి. బికాజ్ మనకి టైం లేదు, సిలబస్ మొత్తం మనం చదువుకుందామంటే అవ్వదండి. సో ఇప్పుడు బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్స్ అన్నీ మీరు చదివేసి ఉంటే కనుక చెక్ చేసుకోండి ఒకసారి చదివారో లేదో. ఒకవేళ చదవకపోతే ఇవి మాత్రం మీరు జస్ట్ ఇవి మాత్రమే ఈ టైంలో మీరు వీటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి. బోత్ పేపర్ 1 అలాగే పేపర్ 2 కూడా మనకి యూజ్ అవుతుంది. సో అసలు టైం వేస్ట్ చేయకండి, అసలు మనకి టైం లేదు కాబట్టి. సో ఇంకా అసలు టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ కేసుల గురించి కోర్టు విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఎగ్జామ్ మనకి టెట్ ఎగ్జామ్ అయితే మనకి ఏంటంటే మొదలైపోతుంది. సో టెట్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ అయితే స్పీడప్ అయితే చేసేయాలి. దెన్ ఇక్కడ ఏపీ టెట్ సైకాలజీకి సంబంధించి వికాసం, సో వికాసం, పరిణితి, పరిపక్వత ఈ 3 టాపిక్లు ఉన్నాయి కదా. ఏంటి? వికాసము, పరిణితి, పరిపక్వత. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివ్లో తప్పకుండా ఉంచండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఇప్పుడు నేను సైకాలజీ చెప్తున్నాను, నెక్స్ట్ మీకు ఏంటంటే తెలుగు వస్తుంది, అలా ప్రతి సబ్జెక్ట్ వస్తుంది. వీటి తర్వాత మీకు ప్రాక్టీస్ సెక్షన్స్ కూడా ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇంపార్టెంట్. సో ఈ 3 ఉన్నాయి చూసారా, వికాసం, పరిణితి, పరిపక్వత. సో ఈ 3టికి సంబంధించి మీరు తప్పకుండా నిర్వచనాలు అనేవి చదువుకుని వెళ్ళాలి. సో పరిణితి, పరిపక్వత, వికాసానికి ఇచ్చిన నిర్వచనాలు కావచ్చు, అలాగే ప్రవచనాల రూపంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనకి. అంటే ప్రవచనం ఏది సరైంది ఏది సరైనది కాదు అని చెప్పి అడుగుతున్నాడు. సో సరైంది కాదు సరైంది అని మీకు తెలియాలంటే ముందు మీకు మ్యాటర్ తెలియాలండి. అసలు పరిపక్వత అంటే ఏంటి, పరిణితి అంటే ఏంటి, వికాసం అంటే ఏమిటి. సో వీటికి సంబంధించి నియమాలు ఎక్కువగా మనకి ప్రవచనాల రూపంలో ఇస్తున్నాడు. ఈ నియమం ఏమిటి, ఈ నియమం సరైంది కాదా, ఈ నియమం సరైందా అని చెప్పి మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఈ 3 గురించి మీరు కొంచెం డీటెయిల్గా అయితే మీరు చదవాలి. నెక్స్ట్ వైగోస్కి థియరీ, కోల్బర్గ్ పియాజే థియరీ, సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ. సో అలాగే సమర్థించే అధ్యాయాలు. సో వీళ్ళకి సమర్థించే అధ్యాయాలు కావచ్చు. ముఖ్యంగా ఏదైతే మనకి అనువంశికత ఉంది కదా, అనువంశికత పరిసరాలను సమర్థించే అధ్యాయాలు చాలా ఇంపార్టెంట్. సో అనువంశికవాదులు వేరే ఏ కుటుంబాల మీద పరిశోధన చేశారు, పరిసరవాదులు ఏ కుటుంబాల మీద పరిశోధన చేశారు, అవి మనకి ఎలా ఇస్తున్నాడు అంటే జతపరచండి రూపంలో ఇస్తున్నాడు. కాబట్టి సో మీరు ఈ సమర్థించే అధ్యాయాలు ఏవైతే అనువంశికత అలాగే పరిసరాలకు సంబంధించి సమర్థించే అధ్యాయాలు వైగోస్కి, కోల్బర్గ్, పియాజే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ 4కి సంబంధించి ఫుల్ థియరీ చదవండి ఒకసారి. ఫుల్ థియరీ, వికాసం, పరిణితి, పరిపక్వతకు సంబంధించిన నియమాలు, నిర్వచనాలు, ప్రవచనాలకు సంబంధించి చదువుకున్నాను. బోత్ ఎస్ఏ ఎస్జిటి ఇద్దరికి కూడా యూస్ఫుల్ వీడియో. అలాగే వికాసాల్లో ఆ 3 వికాసాలు చదవండి, డైరెక్ట్ బిట్ వస్తుంది. ఏంటి? సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం, అలాగే భాషా వికాసం. సో అలాగే రైటర్స్ బుక్స్ నేమ్స్ కూడా మనకి ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. సో ఎవరైతే మనకి వైగోస్కి రాసిన, పియాజే రాసిన పుస్తకాలు కావచ్చు, ముఖ్యంగా వీళ్ళు ఉన్నారు చూసారా మనకి అంతర్దృష్టికి సంబంధించి కార్యసిద్ధం, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ వీళ్ళు రచించిన పుస్తకాల నుండి 1 బిట్ వస్తుంది. సో వాటికి సంబంధించి పీడిఎఫ్ ఆల్రెడీ నేను షేర్ చేశాను టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో. సో ఇంకా ఎవరైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ షేర్ చేస్తున్నాను బిట్స్, ఇంపార్టెంట్ బిట్స్ కట్ట. దెన్ రక్షక తంత్రాలు. ఏంటి రక్షక తంత్రాలు? సో ఇక్కడ అభిరుచి టాపిక్ ఉంది చూసారా, అభిరుచి, సహజ సామర్థ్యాలు, వైఖరి. సిలబస్ చూడకండి, ఈ తక్కువ టైంలో సిలబస్ చూస్తే మీకు చాలా కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. ఈ సిలబస్ కాపీ చూడొద్దు, ఇక్కడ బోర్డు మీద రాసినవి మాత్రం చదువుకుని వెళ్ళిపోండి. ఆల్రెడీ చదివేసామంటే రివిజన్ చేసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం మీకు 25+ వచ్చేస్తాయి, 20+ పక్కా వస్తాయి. నెక్స్ట్ మనకి ఐసీటీ కూడా ఉంది, ఐసీటీ ఈసీసీకి సంబంధించి కూడా చెప్తాను, అది కూడా మనకి సిలబస్లో మెన్షన్ చేశాడు కదా. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. దెన్ అభిరుచి, సహజ సామర్థ్యాలు, వైఖరులు ఈ 3 టాపిక్లు చదవండి. నెక్స్ట్ రక్షక తంత్రాలు, సంఘర్షణలు, బదలాయింపులు ఈ 3 టాపిక్లు చదవండి. స్మృతి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్బింగ్ హౌస్ సంబంధించి రకాలు, శృతి రకాలు కావచ్చు, మెమరీ టైప్స్ వీటికి సంబంధించి సేమ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా ఇదే టాపిక్స్ అండి. కార్ల్ రోజర్స్ థియరీ కావచ్చు, అలాగే మంత్రణ రకాలు, అలాగే బండూరాకు సంబంధించి, అలాగే ఈ 4 అభ్యాసన సిద్ధాంతాలు చదువుకుని వెళ్ళండి. అంతర్దృష్టి, యత్నదోష, కార్యసాధక సిద్ధాంతాలు ఉన్నాయి కదా, అలాగే శాస్త్రీయ నిబంధన ఈ 4 గురించి మీరు చదవండి. అలాగే ఈ 4 ఏంటి, ఎన్ఈపి 2020 మ్యాటర్, ఎన్సి 2005 గురించి, ఆర్టీ యాక్ట్, సిసిఈలో అసలు ఎఫ్ఏ అంటే ఏంటి, ఎస్ఏ అంటే ఏంటి, ఎప్పుడు ఎఫ్ఏ నిర్వహిస్తారు, ఏ మంత్లో మనకి ఫార్మేట్ అసెస్మెంట్ చేస్తారు, రిజిస్టర్లు, వివిధ రిజిస్టర్లు రికార్డులు ఏ విధంగా ఉన్నాయి, పోర్ట్ఫోలియో అంటే ఏమిటి. సో ఇవి ఉన్నాయి కదా, అవి మీరు చదువుకున్నంత సరిపోతుంది.
ఇవి మాత్రమే చదవండి, మొత్తం సిలబస్ వద్దు. ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్ దేనికి సంబంధించి, సైకాలజీ పెడగాగికి సంబంధించి. నెక్స్ట్ ఐసీటీ మనకి 2 యూనిట్లు ఉన్నాయి కదా, 2 యూనిట్లో మీరు ఇవి మాత్రం చదవండి. ఎందుకంటే మీరు గత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, ఈ టాపిక్స్ నుండి బాగా రిపీట్ అయిపోయాయి. కాబట్టి ఇవి మాత్రమే చదవండి. మ్యాక్సిమం ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి ఐసీటీ అంతే. మీరేం భయపడకండి, 2, 3 మహా అయితే 4 తప్ప అంతకు మించి ఐసీటీ నుండి అసలు క్వశ్చన్సే వాడు టచ్ చేయడు. ఐసీటీ మాత్రం చాలా ఎక్కువ సిలబస్ ఉంది, బట్ ఐసీటీ వనరులు చదవండి. అలాగే ఐసీటీలో మనకి మెయిన్ కంప్యూటర్ పరిణామక్రమం, కంప్యూటర్లో హార్డ్వేర్ అంటే ఏంటి, హార్డ్వేర్ పార్ట్స్, సాఫ్ట్వేర్, ఇన్పుట్ అవుట్పుట్ ఉన్నాయి కదా, వీటి గురించి చదవండి సరిపోతుంది. మెయిన్ ఇది చాలా ఇంపార్టెంట్, స్వయం సాధన ప్రశ్నలు అనమాట వీటికి సంబంధించి. అలాగే ఐసీటీలో మూల్యాంకనం ఏ విధంగా చేయాలి, పాఠశాలలో ఐసీటీ మూల్యాంకనం ఉంటుంది, దాంట్లో భాగంగా సైబర్ లా, రూబిక్స్, వీటి గురించి చదవండి. ఇవి మెయిన్ టాపిక్స్ అనమాట ఐసీటీకి సంబంధించి. ఇక్కడ నుండే మనకి క్వశ్చన్స్ వస్తాయి, 2 నుండి 3 క్వశ్చన్లు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో అలాగే సార్వత్రిక వనరులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఐసీటీ నుండి, వాటి గురించి చదవండి. సో ఈసీసీఈ ఉంది చూసారా, మనకి ఈసీసీఈలో ఆ 2 టాపిక్లు మెయిన్ అండి. 1 క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుండి, పథకాల నుండి 1 క్వశ్చన్ వస్తుంది. విద్యా కేంద్రాలు ఉన్నాయి కదా మనకి ఈసీసీకి సంబంధించి, విద్యా కేంద్రాలు, అంగన్వాడీలు, బాలవాడీకి సంబంధించి విద్యా కేంద్రాలు. అలాగే విద్యావేత్తలు అసలు ఏం చెప్పారు, మాంటెసోరీ ఏం చెప్తున్నారు, మహాత్మా గాంధీ ఏం చెప్తున్నారు అసలు ఈసీసీ గురించి, పూర్వ బాల్య విద్యావేత్తల గురించి. ఈ విధంగా కొంతమంది విద్యావేత్తలు ఉన్నారు కదా, వీళ్ళు ఇంపార్టెంట్ 4-5 ఉన్నారు, వాళ్ళ గురించి చదువుకుని వెళ్ళండి, జస్ట్ ఇంట్రడక్షన్. అలాగే విద్యా కేంద్రాలకు సంబంధించి చదువుకుని వెళ్ళండి. సో పథకాలు అంటే మెయిన్ రిషి వ్యాలీ, క్లాప్ కార్యక్రమాల గురించి చదవండి, అక్కడ నుండి 1 క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఓవరాల్ మనకి 30 మార్క్స్, 30 క్వశ్చన్ బోత్ ఎస్ఏ ఎస్జిటికి పేపర్ ఇక్కడ నుండి మనకు వస్తుంది. ఈ టాపిక్స్ని కవర్ చేసుకుంటేనే మనకి ఏంటండి మనం ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు. సో మరి ఈ టాపిక్స్ మీరు చదివారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సో వీటిని మించి అయితే పేపర్ ఉండదు, ఉండదండి. ఒక మ్యాక్సిమం ఒక 2 క్వశ్చన్లు క్లాస్ రూమ్ అప్లైడ్లో మనకి రావచ్చు. ఒక 2 నుండి 3 క్వశ్చన్లు క్లాస్ రూమ్ అప్లైడ్లో, అంటే ఒక టీచర్గా మీ తరగతి గదులు లాంటి పిల్లలు ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారు. సో సమ్మిళిత విద్యా విధానానికి సంబంధించి 1 క్వశ్చన్ అయితే రావచ్చు. సమ్మిళిత విద్యా విధానం, అందులో వాళ్ళు ఉన్నారు కదండి స్పెషల్లీ పర్సన్స్, సో ప్రతిభావంతులు, వాళ్ళకి సంబంధించి 1 క్వశ్చన్. అలాగే ఇంకో క్వశ్చన్ క్లాస్ రూమ్ అప్లైడ్ బేసిక్గా మీరు కనీసం ఎవరైనా సరే వాటిని సాల్వ్ చేయగలరు అనమాట. అలాంటివి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి. సో ఇవే మెయిన్గా వస్తాయి, మీరు ఏం భయపడకండి. ప్రతి సబ్జెక్ట్ కూడా చెప్తాను నేను. సిలబస్ పూర్తి చేయలేరు, ఈ తక్కువ టైంలోనే సిలబస్ చేసేస్తాను, సిలబస్ మనం చదువుతాను అంటే అవ్వదు. టెన్షన్ ఏమీ ఫీల్ కాకండి. సో ఏవైతే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇవన్నీ ఒకసారి బుక్ మీద రాసుకుని మీరు చదివారో లేదో టిక్ చేసుకోండి, చదవకపోతే చదవండి, తప్పకుండా చదవండి. ఇందులో మ్యాక్సిమం ప్రతి టాపిక్ కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది నెక్స్ట్ వీడియోలో ఇంకో సబ్జెక్ట్ చెప్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.